నమస్తే. సాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నట శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమర్రి నటరాజ్. ఈరోజు ఈ మాడ్యూల్లో మనం ఇమాజినేషన్ అనే సబ్జెక్టు గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మనము డిఫరెంట్ మాడ్యూల్స్లో మనం మాట్లాడుకుంటూ ఒక దాంట్లో సెన్స్ మెమరీ గురించి మాట్లాడుకున్నాము, ఇంకొక దాంట్లో అబ్జర్వేషన్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇమాజినేషన్ గురించి మాట్లాడుకుంటాం. మనము అంతకుముందు ఏదైతే యాక్టివిటీ చేసామో దాన్ని బట్టి మన బాడీ తాలూకు రియాక్షన్స్ని చూపించాలి. మన అలసట కానీ, మన బాధ కానీ, మన కోపం కానీ, మన ఆనందం కానీ, మన దుఃఖం కానీ, మన సంతోషం కానీ, ఇవన్నిటిని దీనికంటే ముందు యాక్టివిటీ ఏం జరిగిందో దాంట్లో నుంచి చూపించాలి. కాబట్టి మీరు ఒక 13-14 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తే మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, మీ బాడీ ఎలా ఉంటుంది ఎస్టాబ్లిష్ చేయడం కోసమని ఆ బ్యాక్ స్టోరీ చెప్పడం జరిగింది. రైల్వే స్టేషన్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి రైలు వెళ్ళిపోవడం దగ్గర నుంచి మీరు మీ ఇమాజినేషన్ యాక్టివిటీని స్టార్ట్ చేయొచ్చు. మీరు చేద్దామనుకున్న ఇమాజినేషన్ యాక్టివిటీని మీరు ఒక కెమెరాలో రికార్డ్ చేసి మాకు పంపిస్తే మేము చూసి దాని మీద మీకు ఎనలైజ్ చెప్పడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ది ఇంకొక ఫ్యాంటసీ ఇమాజినేషన్ 2. మీరు ఇంట్లో పడుకొని ఉన్నారు, సడన్గా మెలకు వచ్చింది. మోస్ట్లీ తెల్లవారుజామున ఒక 4-4:30 అవుతుంది. బయటికి వచ్చారు, వర్షం పడుతుంది, భయంకరమైన వర్షం పడుతుంది. భలే వర్షం పడుతుంది అనుకున్నారు, పరిగెత్తుకుంటూ వర్షంలోకి వెళ్ళారు. మీరు తడవట్లా, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వర్షం పడట్లా, ఆ పక్కన చుట్టంతా వర్షం పడుతుంది. ఇదేంటి నేను తడవట్లా అని పక్కకు దూకడానికి ట్రై చేశారు. మీతో పాటు సర్కిల్ అక్కడికి షిఫ్ట్ అయింది తప్ప వర్షం పడట్లా. చెయ్యిలా పెట్టారు, చెయ్యిలా పెడితే అక్కడి నుంచి ఆ సర్కిల్ ఎక్స్టెన్షన్ వచ్చింది తప్ప వర్షం పడట్లా. ఇటువైపు చెయ్యి పెడితే ఇటువైపు, అంటే మీరున్న ప్లేసు మీరు చెయ్యి జాపితే చెయ్యి ఇటు జాపితే అటుపోతుంది, ఇటు జాపితే ఇటుపోతుంది తప్ప వర్షం పడట్లా. ఇదేంటి వర్షం నేనున్న ప్లేస్లో ఎందుకు పడట్లేదు? ముందుకు పరిగెత్తారు, సర్కిల్ ముందుకెళ్తుంది. వెనక్కి పరిగెత్తారు, వెనక్కి పరిగెడుతుంది. ఇలా చేతులు పట్టుకొని చూస్తే అక్కడ పడుతుంది తప్ప ఈ సర్కిల్లో పడట్లేదు తప్ప బయటంతా వర్షం పడుతుంది. ఏంటి ఇంత విచిత్రంగా వర్షం పడుతుంది, ఎందుకు పడట్లా అని చెప్పి ఇలా చేతుల్ని 2 గబుక్కుని ఇలా అన్నారు. అనగానే ఆ వర్షపు చినుకులు ధారగా పడుతున్నాయన్నీ ఒక తాళ్లలాగా మీ చేతిలోకి వచ్చాయి. అరే ఇదేంటి తాళ్లలాగా వచ్చాయి అని తాళ్ళు పట్టుకొని ఇలా కిందికి లాగితే పైనుండే మొత్తం మేఘాల మధ్యలో నుంచి ఈ వర్షపు చినుకులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక మేఘం డింగని కిందికి దిగింది. భలే ఉందే అని చెప్పి తాళ్ళు పట్టుకొని కిందికి లాగడం మొదలెట్టారు. ఆ మేఘం అలా కిందికి దిగుతూ వచ్చింది. కరెక్ట్గా దాన్ని ఇలా పట్టుకొని ఈ ఏరియాకి వచ్చింది. మేము ఇట్లా ముట్టుకొని చూసారు, దూదిలాగా భలే ఉందే ఇది అనుకొని నొక్కితే ఏదో పరుపులా ఉంది. మామూలుగా అయితే మేఘం లాంటిది అయితే చేయి పెడితే దాని లోపలికి వెళ్ళిపోవాలి, పొగలా, మేఘం అంటే పొగలా ఉంటుంది. కానీ ఇది ఒక దూదిలాగా ఒక మంచి పరుపులాగా అనిపించింది. భలే ఉంది ఇది అని చెప్పి ఈ తాళ్ళు వదిలేసి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేశారు. డింగ్ అని పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తాళ్ళు పట్టుకొని కాళ్ళతో తాడు నొక్కి పట్టుకొని ఆ మేఘం మీద ఎగిరి కూర్చున్నారు. కూర్చొని తాడు కాలు తీసేసరికి డింగ్ అని మేఘం పైకి లేచింది. ఓయమ్మ ఓ లేచి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది మేఘం. దూకేద్దాం అనుకుంటే ఆల్మోస్ట్ 10-15 అడుగుల పైకి వెళ్ళిపోయింది. ఇంకా టెన్షన్ వస్తుంది, అట్లాగే పైకి వెళ్ళిపోతుంది. ఏం చేయాలో తోచక ఒకసారి ఇలా తిప్పారు, డింగని ఇలా మేఘం పక్కకు తిరిగింది. ఇదేదో బాగుంది అనుకున్నారు. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి ఎదురు నుంచి ఫ్లైట్ వస్తుంది. కరెక్ట్గా మీ మేఘం వెళ్తూ ఉంది, ఎదురుగా ఫ్లైట్ వస్తుంది. మీకు టెన్షన్ వచ్చేసింది, ఫ్లైట్ వచ్చి మిమ్మల్ని గుద్దుకుంది అనుకున్న టైంలో అని ఇట్లా కిందికి అనుకోగానే మేఘం డింగని ఇలా కిందికి దిగింది. ఇదేదో బాగుంది అనుకొని మళ్ళీ ఫ్లైట్ వెళ్ళిపోయింది. మీ ఆల్మోస్ట్ ఇలా మిమ్మల్ని టచ్ చేస్తున్నట్టుగా ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఒక్కసారి ఒళ్ళు జల్దరించింది, ఇంకా టెన్షన్ వచ్చింది. ఆ ప్రాసెస్లో అది వెళ్ళిపోయింది. చూసుకున్నారు, ఇలా అన్నప్పుడు మేఘం కిందికి దిగింది. ఓకే, మళ్ళీ కొంచెం ఇలా అన్నారు, పైకి లేచింది. ఓకే, ఇలా అన్నారు, ఇటు తిరిగింది. ఇలా అన్నారు, ఇటు తిరిగింది. ఓకే, ఐ కెన్ డ్రైవ్ ది క్లౌడ్. ఓకే, ఈ మేఘాన్ని నేను నడుపుకోగలను, నా ఇష్టం వచ్చినట్టుగా దాన్ని తీసుకోగలను అని ఒక ఆలోచన వచ్చింది. ఇంకా దాని మీద కూర్చొని దాంతోపాటు జర్నీ చేయడం మొదలెట్టారు. కొంచెం ముందుకెళ్తుంది, అలా వెళ్తూ ఉంది. ఒక చెట్టు వచ్చింది, పక్కకు తిప్పుకున్నారు. చెట్టు పక్క నుంచి అలా వెళ్ళిపోయారు. కొంచెం దూరం వెళ్ళారు, కొండలు గుట్టలు వచ్చాయి. ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి, హిమాలయ పర్వతాలు, అద్భుతమైన మంచు కొండలు. వాటన్నింటినీ చూసుకుంటూ ఆ కొండల మధ్యలో నుంచి మీకు మంచి దీన్ని ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ ఈ మేఘాన్ని అలా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే సడన్గా అక్కడ ఒక యాపిల్ తోట కనబడింది.
అద్భుతమైన పళ్ళు యాపిల్ చెట్ల నిండా ఉన్నాయి. డింగ్ 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 అని కిందకని దాని ఆపిల్ చెట్ల వైపు వెళ్ళి ఒక యాపిల్ కోసుకున్నారు. కోసుకొని మళ్ళీ టింగ్ 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 అని పైకి అనుకున్నారు. అది తినుకుంటూ అలా ముందుకెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళారు. ఆ జలపాతాలు అవన్నీ చూస్తూ హిమాలయ పర్వతాల మధ్యలో నుంచి అట్లా కొంచెం వెళ్ళారు. ఇంక చాలులే ఇంటికెళ్ళిపోదాం అనిపించింది. రిటర్న్ తిప్పుకొని మళ్ళీ వస్తుంటే మళ్ళీ యాపిల్ తోట కనపడింది. ఓ పని చేద్దాం అనుకున్నారు. డింగ్ 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 అని మీ మేఘాలని కిందికి దింపుకొని యాపిల్ దగ్గరికి వెళ్ళి గబ ఆపిల్ పళ్ళన్నీ తెంపుకొని ఒక 10-15 పళ్ళు ఒళ్ళో పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మేఘాన్ని పైకి అనుకున్నారు. తినుకుంటూ వెళ్తున్నారు. అక్కడి నుంచి వాడు యాపిల్ తోట కాపలావాడు చూశాడు, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఏంది ఈడెవడు మేఘం ఏంటిది అని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మీరు తింటూ ఉన్న అది స్టైల్గా అని వాడికి చూపించారు. అది స్లిప్ అయిపోయి ఈ మేఘంలో నుంచి కిందికి వెళ్ళిపోయింది. ఎక్కడికైతే కిందికి వెళ్ళిపోయిందో అక్కడ ఒక చిల్లు పడిపోయింది మేఘానికి. దాంతో రీ అని మేఘం కిందికి దిగడం మొదలెట్టింది. ఒకసారి ఇట్లా అనుకున్నారు, ఆగిపోయింది. కిందికి పైకి వెళ్ళట్లా మేఘం. ఉన్న ప్లేస్లోనే వెళ్తుంది తప్ప కిందికి పైకి వెళ్ళట్లా. ఇప్పుడు కిందికి దిగాలంటే ఏం చేయాలి? టెన్షన్ స్టార్ట్ అయింది. పక్కకు తిప్పుకొని చూస్తున్నారు, పక్కకు తిరుగుతుంది తప్ప కిందికి పైకి వెళ్ళట్లా మేఘము. ఇంకా దాని మీద కూర్చొని నెమ్మదిగా మన వైపుకి తిప్పుకొని సరే పోనీ ఆ ఇంటి దగ్గరికి పోయినాక చూసుకుందాం అనుకొని వెళ్తున్నారు. మీ ఊరు ఎంట్రన్స్లోకి వచ్చారు. చూస్తే మీ ఇల్లు కనపడింది. ఇంటి నుంచి ముందరికి వెళ్ళిపోతుంది మేఘం. మళ్ళీ తిప్పుకొని ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ముందుకెళ్ళిపోతుంది. పక్కలకి వెళ్తుంది తప్ప కిందికి పైకి వెళ్ళట్లేదు. కిందికి వెళ్ళడానికి ట్రై చేశారు. ఎంత ట్రై చేసినా కిందికి వెళ్ళట్లా. ఏం చేయాలి అని చూసేసరికి ఓ బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ మీద టెలిఫోన్ టవర్ ఉంది. చూశారు. అటు చూస్తే ఇటు చూస్తే ఆ టెలిఫోన్ టవర్ దగ్గర ఒక తాడు కట్ట ఉంది. వైర్లది కేబుల్ వైర్లు లావువి కట్ట ఉంది. ఓకే అనుకొని నెమ్మదిగా ఈ మేఘాన్ని ఇట్లా పట్టుకొని తలకిందులుగా వేలాడుతూ తిప్పుకుంటూ ఆ తాడు దగ్గరికి పోయి తాడు తీసుకోవడానికి ట్రై చేశారు. ఫస్ట్ టైం మిస్ అయింది, సెకండ్ టైం మిస్ అయింది, థర్డ్ టైం తాడు దొరికింది. తీసుకొని మళ్ళీ వెళ్ళి టవర్ దగ్గర నుంచి ఇట్లా తిప్పుకుంటూ వెళ్ళి దీన్ని ముడేసి టవర్ మీద వేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ టైం మిస్ అయిపోయింది. రెండోసారి తట్టుకుంది. లాగి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అటువైపు చూస్తే అటువైపు ఇంకొక టవర్ ఉంది. ఆ టవర్కి కట్టేసి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ యూటర్న్ లాగా తీసుకొని మేఘంతో పాటు వస్తూ ఈ తాళ్ళు ఏదైతే కట్టారో ఆ తాళ్ళను పట్టుకొని మేఘాన్ని వదిలేశారు. మేఘం అని ముందుకెళ్ళిపోతూ ఉంది. మీరు ఈ తాడు పట్టుకొని టెలిఫోన్ టవర్ దాకా వెళ్ళారు. దాన్ని ఒకసారి ముట్టుకొని చూశారు. షాక్ ఏమైనా కొడుతుందేమో అని భయం. చూస్తే షాకులు గీకులు ఏం కొట్టట్లే. అమ్మాయి అనుకొని టెలిఫోన్ టవర్ పట్టుకొని కిందికి దిగారు. ఆ బిల్డింగ్ పైన ఉన్నారు మీరు ఇప్పుడు. బిల్డింగ్ నుంచి కిందికి పోవడానికి ప్లేస్ లేదు. ఓన్లీ టవరు వాళ్ళు నిచ్చెనలో ఏదో వేసుకొని టవర్ పెట్టి ఉంటారు తప్ప చుట్టూ పిట్టగోడ తప్ప కిందికి వెళ్ళడానికి ఎలాంటి అది లేదు, మెట్లు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? చూస్తే దాదాపు ఒక 5 అంతస్తుల బిల్డింగ్ అది. ఇప్పుడు దీని నుంచి కిందికి ఎట్లా వెళ్ళాలి అర్థం కాల. సరే చూద్దామని చెప్పి టవర్కు కట్టిన తాడు ఉంది కదా, 2 టవర్లు ఉన్నాయి. 2 టవర్లకు కట్టిన తాడు ఉంది. ఒక టవర్ పైకెక్కి ఒకవైపు తాడు విప్పేశారు, ఇంకోవైపుకి టవర్కు ఉంచారు. దాంతో అది పట్టుకొని ఈ పిట్టగోడ మీద నుంచి దూకడానికి ప్లాన్ చేసుకున్నారు. సగం దూరం వెళ్ళింది అంతే. అది చూస్తే ఎక్కడ కిటికీలు ఎక్కడున్నాయో చెక్ చేసుకొని ఆ కిటికీల దగ్గరికి వెళ్ళి కిటికీలో నుంచి దూకడానికి ప్లాన్ చేసుకుని ఆ తాడు పట్టుకొని ఆ కిటికీ దాకెళ్ళి గోడను ఒకసారి ఇలా తన్ని, 2 సార్లు తన్ని, మూడోసారి ఆ కిటికీని పళ్ళని తగిలించుకొని లోపలికి వెళ్ళిపోయారు. మీరు మూడోసారి కిటికీ అద్దాలు పగులుతాయి అనుకున్నారు, కానీ కిటికీ అద్దాల లోపల నుంచి మీకు తెలియకుండా మీ బాడీ ఇలా బయటకు వచ్చేసింది. జుమ్మని వెళ్ళి ఫ్లోర్ మీద పడ్డారు. పడగానే ఫ్లోర్ లోపల నుంచి మళ్ళీ కిందికి వెళ్ళిపోయారు. 2వ అంతస్తు 3వ అంతస్తు ఆ ఫ్లోర్ మధ్యలో నుంచి జుజు అని జారుకుంటూ ఆ కింది ఫ్లోర్లో పడుతూ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి పడ్డారు. గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి ఇంత దూరం మునిగిపోయారు. కాళ్ళు భూమిలోకి వెళ్ళిపోయాయి. నెమ్మదిగా పైకి తీసుకున్నారు. మళ్ళీ ముందు పెడితే మళ్ళీ ఆ భూమిలోకి దిగబడిపోతుంది. ఏం చేయాలో తోచట్లా, టెన్షన్ వస్తుంది. మెల్లిగా చేతులు దాని మీద పెట్టారు. చేతుల లోపలికి దిగట్లా. అమ్మయ్య అనుకొని చేతులను ముందుకు పెట్టి కాలు తీసి మళ్ళీ ముందుకు పెట్టుకొని మళ్ళీ ఈ కాలు తీసి ముందుకు పెట్టుకొని ఇలా నెమ్మదిగా పాకుతూ డోర్ దగ్గర దాకా వచ్చారు. డోర్ దగ్గరికి రాగానే డోర్ ఇలా నెట్టి తీద్దామనుకునేసరికి డోర్ ఇలా పడిపోయింది. మీరు దాని మీద పడిపోయారు. డోర్ ఇలా లేచి అని ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా టెన్షన్ వచ్చింది. ఏం చేయాలో తోచట్లా. మనకి మేఘం తాలూకు ఎక్స్పీరియన్స్ గుర్తుంది కాబట్టి పక్కలకి కిందికి పైకి అనుకోవచ్చు అనేది ట్రై చేశారు.
పక్కకి, కిందికి, పైకి వెళ్తుంది. హమ్మయ్య! హమ్మయ్య! అనుకోని కిందికి పైకి వెళ్ళట్లా ఓ 10 అడుగుల హైట్‌లో నుంచి అది పక్కలకు తిప్పుకున్నట్టు తిప్పుకుంటూ వెళ్తూ ఉంటే, వెళ్తా అలా 10 అడుగుల హైట్‌లో మీరు మీ ఊళ్ళో సందులు, గుందులు అన్నీ తిప్పుకుంటూ, తిప్పుకుంటూ మీ ఇంటి దగ్గరికి రాగానే గబుక్కున కిందికి దూకేశారు. హమ్మయ్య! అనుకున్నారా? ఆ తలుపు అలా ముందుకెళ్ళిపోయింది. మీ ఇంటి దగ్గరికి రాగానే చూసుకుంటే భూమిలోకి దిగబడట్లా మీరు. వర్షం పడుతుంది. చూసారు. మీరు నెమ్మదిగా తడవడం మొదలెట్టారు. హమ్మయ్య! తడుస్తున్నాననుకున్నారు. కొంచెం సేపు నీళ్ళల్లో తడిసారు. తర్వాత ఇంట్లోకెళ్ళి తల తుడుచుకొని పడుకున్నారు. ఇది ఫ్యాంటసీ ఇమాజినేషన్ 2. దీన్ని గూడా చేయడానికి ట్రై చేయండి. మీ బాడీ రియాక్షన్స్ వాటికి అనుకూలంగా చేయడానికి ట్రై చేయండి. యాపిల్ పళ్ళు తిన్నప్పుడు ఆనందం ఎట్లా చూపిస్తున్నారో, అది పడిపోబోతున్నప్పుడు భయం కూడా అలాగే చూపిస్తాము. ఆ టెన్షను 2, 3 రకాల ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో వాటన్నిటిని చేయడానికి ట్రై చేయండి. రియాక్షన్స్ చేయడానికి ట్రై చేయండి. యాక్టింగ్ చేయడానికి ట్రై చేయకండి. ఫీలింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. మీకు రియలిస్టిక్ మన ఫ్యాంటసీ ఇమాజినేషన్ చేసినప్పుడు మీ బాడీ రియాక్షన్స్‌ని మీరు క్యారెక్టర్స్ చేసేటప్పుడు వాడుకోవడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ ఒక రియలిస్టిక్ ఇమాజినేషన్ కూడా చేస్తాము. దాని తర్వాత ఇమాజినేషన్ తాలూకు ఎక్సర్సైజుల్ని మీరు చేసి పంపించినవి మేము చూసి మీకు మా ఎనాలిసిస్ పంపిస్తాము. నెక్స్ట్ రియలిస్టిక్ ఇమాజినేషన్. మీరు ఒక ఊటీ లాంటి ప్లేసు కార్‌లో వెళ్తున్నారు. సడెన్‌గా కార్ ఆగిపోయింది. కారు ఎందుకు ఆగిపోయిందో అర్థం కాలా. చూస్తే బానెట్ ఓపెన్ చేశారు. చేస్తే మొత్తం ఇట్లా పొగలొస్తున్నాయి. హీట్ అయినట్టుందనుకున్నారు. చూశారు. డిక్కీ ఓపెన్ చేశారు. డిక్కీలో ఒక క్యాన్ ఉంది. క్యాన్ తీసుకున్నారు. ఈ బానెట్ క్లోజ్ చేశారు. లాక్ చేశారు. చేసి క్యాన్ తోటి వెళ్ళాలి. ఘాట్ రోడ్ మధ్యలో ఉన్నారు. చూశారు. ఎటువైపు వెళ్ళాలి? ఇటువైపు వెళ్ళాలా? ఇటువైపు వెళ్ళాలా? చూస్తే మనకి ఇటువైపు కొంచెం కొండ హైట్ ఉంది. ఇటువైపు డౌన్ ఉంది. ఆ డౌన్‌లో మనకెప్పుడో వర్షపు తాలూకు నీళ్ళ తాలూకు చారికలంటాం. అంటే వర్షం పడ్డప్పుడు ఆ నీళ్ళన్నీ ఒకవైపు నుంచి ఇట్లా వెళ్తూ, వెళ్తూ ఆ ఒక క్రీజింగ్ ఏర్పడి ఉంటుంది. చారికలు ఏర్పడి ఉంటాయి. వాటిని చూసి ఓకే. ఇటువైపు కొంచెం ముందుకెళ్తే ఎక్కడో ఒక చోట నీళ్లు దొరికే అవకాశం ఉంటుంది అనుకున్నారు. నెమ్మదిగా దిగి ఆ చెట్ల మధ్యలో నుంచి అలా, 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 అలా నడుస్తూ, 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 నడుస్తూ కొంచెం దూరం వెళ్ళారు. వెళ్ళేసరికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళి అక్కడికెళ్ళేసరికి మీకు ఒక అద్భుతమైన నెమళ్ళ గుంపు కనపడింది. దాదాపు ఒక 300 నెమళ్ళు అలా ఆడుతూ, పాడుతూ ఉన్నాయి. మిమ్మల్ని చూడగానే అవి కొంచెం ఫస్ట్ బెదిరాయి. బెదిరిన తర్వాత అట్లా, 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 అట్లా దూరం వెళ్ళడానికి ట్రై చేశాయి. మీరు అక్కడ మీ ప్రెజెన్స్‌ని వాటికి ఎస్టాబ్లిష్ కాకుండా కొంచెం సేపు అలా ఉండిపోయారు. ఉండిపోయేసరికి ఇంక వాటి మానాలను అవి మిమ్మల్ని పట్టించుకోకుండా పురులు విప్పుతున్నాయి, ఆడుతున్నాయి, పాడుతుంటాయి, తిరుగుతున్నాయి, ఎగురుతూ ఉన్నాయి. మీరు మెల్లిగా జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి వాటిని ఫోటో, వీడియోలు తీసుకోవడానికి ట్రై చేశారు. సెల్ఫీ తీసుకున్నారు. అసలు మీకు ఆ నెమళ్ళ గుంపు చూస్తుంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. సరే కొంచెం సేపు అయిన తర్వాత క్యాన్ గుర్తొచ్చింది. అమ్మో! నీళ్ళు తీసుకోవాలని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళారు. కొంచెం ముందుకెళ్ళేసరికి అక్కడ ఒక జింకల గుంపు కనపడింది. వాటిని ఫోటోలు తీసుకున్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి ఎలుగుబంటి కనపడింది. అది మిమ్మల్ని చూసి గుర్రుమన్నట్టు మీ వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు వెనక దాక్కున్నారు. అదొచ్చింది. అంత వెతుకుతూ చెట్టు ఇటువైపు వచ్చేసరికి మీరు ఇటు వెనక వైపుకొచ్చారు. అది చూస్తూ ముందుకెళ్ళిపోయింది. మీరు హమ్మయ్య అనుకోని అది వెళ్ళిన రూట్ కాకుండా వేరే రూట్‌లో కొంచెం ముందుకెళ్లారు. వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న సెలయేరు వాగు లాంటిది కనపడింది. ఒక స్ట్రీమ్ అంటాం కదా! అది కనపడింది. హమ్మయ్య అనుకున్నారు. మొహం మీద నీళ్లు కొట్టుకున్నారు. కొన్ని నీళ్లు తాగారు. ఈ క్యాన్‌లో నీళ్లు నింపుకున్నారు. నింపుకొని ఇలా వెనక్కి తిరిగారు. ఎదురుగా ఒక పెద్ద పులొస్తుంది. ఆ పులిని చూడగానే మీకు జల్లుమంది, భయమేసింది. ఇంకా పెద్ద పులి మీరెళ్ళాల్సిన దారిలో ఉంది. ఏం చేయాలో తోచక పరిగెత్తుకుంటూ వేరే వైపు వెళ్ళడానికి ట్రై చేశారు. మీ సౌండ్ విని పులి మిమ్మల్ని చేజ్ చేయడం మొదలెట్టింది. పరిగెత్తి చేతిలో క్యాన్ ఉంది. ఆ క్యాన్‌ని పట్టుకొని పరిగెత్తుకుంటూ ఒక చెట్టు వెనకకి దాక్కున్నారు. దాక్కొని క్యాన్ పట్టుకొని పరిగెత్తడం ఇబ్బందవుతుంది. అందుకని ఏం చేయాలి అనుకొని ఒక జేబులో ఒక కర్చీఫ్ ఉంటే కర్చీఫ్ తీసి ఈ క్యాన్‌కి కట్టి ఈ బెల్ట్‌కి కట్టేసుకున్నారు. ఇంకా పరిగెత్తడం మొదలెట్టారు. కొంచెం దూరం పరిగెత్తేసరికి ఈ క్యాన్ అడ్డుపడుతుంది. ఇది కరెక్ట్ కాదనుకున్నారు. మళ్ళీ క్యాన్ పట్టుకున్నారు. పరిగెడుతున్నారు. పరిగెడుతూ ఒక చిన్న చెట్టు ఉంది. మర్రి చెట్టు ఇలా కొమ్మ
పైకెళ్తుంది. గబగబా ఆ చెట్టెక్కారు. ఆ కొమ్మ మీద నుంచి పైకెళ్ళి ఇంకో కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకెళ్లారు. పులొచ్చింది. కింద ఇలా చూసింది. మీ వైపు చూసింది. ఈ కొమ్మ ఎక్కడానికి ట్రై చేసింది. కొంచెం దూరం ఎక్కి కింద పడిపోయింది. మళ్ళీ ఎగరడానికి ట్రై చేసింది. మీరు ఆ చెట్టు కొమ్మ మీద నుంచి నెమ్మదిగా మూవ్ అవుతూ పక్క చెట్టు మీదకెళ్లారు. ఈ క్యాన్ ఇలా జాగ్రత్తగా పట్టుకొని వెళ్తూ ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక వెలగ పండు లాంటి చెట్టు లాంటిది కనపడింది. మారేడో, వెలగనో అట్లాంటి కొంచెం గట్టిగా పళ్ళు. అవి 2 తీసి పులి మీదకి ఇసిరారు. ఆ పులి ఇంకా కొంచెం కోపం తెచ్చుకొని పైకి ఎగరడానికి ట్రై చేసింది. మీకు భయమేసింది. టెన్షన్ వచ్చింది. ఇంకా దాంతో ఆగిపోయారు. అది కొంచెం సేపు అటు తిరిగింది, ఇటు తిరిగింది. చెట్టు ఎక్కడానికి ట్రై చేసింది. మళ్ళీ కింద పడిపోయింది. మీకు భయమేసింది. ఆ కొమ్మ మీద నుంచి ఇంకొంచెం పైకెళ్ళి అలా పట్టుకొని కూర్చొనున్నారు. ఆ ప్రాసెస్‌లో కొంచెం సేపటికి ఆ పెద్ద పులి వెళ్ళిపోయింది. హమ్మయ్య! అనుకోని అది వెళ్ళిపోయింది అని కన్ఫర్మ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఆగి నెమ్మదిగా దిగడం మొదలెట్టారు. దిగే ప్రాసెస్‌లో మీరు స్లిప్ అయ్యి కింద పడిపోబోయారు. కింద పడిపోబోతుంటే మీ ఏదైతే క్యాన్ కట్టిందో అది 2 చెట్టు కొమ్మల మధ్యలో ఇరుక్కుంది. దాన్ని పట్టుకొని మీరు వేళ్ళాడారు. పైకి వెళ్ళడానికి లేదు. కిందికి వెళ్ళిపోవడానికి చూసుకొని ఇంకా నెమ్మదిగా ఒక కొమ్మ పైకి పట్టుకొని తెలియకుండా ఈ బెల్ట్‌కున్న కర్చీఫ్‌ది విప్పేశారు. విప్పేసేసరికి అది అవతల నుంచి జుర్రని జారి ఠాప్‌మని కింద పడి క్యాన్ పగిలిపోయింది. మీరు చూసి అయ్యో! అనుకోని మెల్లిగా మళ్ళీ కిందికి దిగారు. క్యాన్ చూస్తే మొత్తం పగిలిపోయింది. నీళ్ళు ఒక్క చుక్క దాంట్లో లేవు. ఇప్పుడేం చేయాలి? ఎటువైపు వెళ్ళాలో తెలియదు. మొత్తం అడవిలో మధ్యలో పరిగెత్తుకుంటూ వచ్చేసాం. ఏం చేయాలి? సరే ఎటో వైపు వెళ్ళాలి అని చూస్తే ఒకవైపు కొంచెం దూరంలో రోడ్డు లాంటిదేదో పైనుంది. వెహికల్స్ వెళ్తున్నట్టు అనిపించింది. ఓకే అనుకోని ఆ వైపు నెమ్మదిగా వెళ్తూ ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ వాగొచ్చింది. నీళ్లు తాగారు. ఈ పరిగెత్తే ప్రాసెస్‌లో అన్నీ డోక్కుపోయి ఉన్నాయి. సరే నీళ్ళు తాగేసి కొంచెం మొహం మీద కొట్టుకొని వెళ్ళి ఇప్పుడు పైకెక్కాలి. కనపడుతుంది అక్కడ రోడ్ పైన వెహికల్స్ వెళ్తున్న రోడ్డు కనపడుతుంది. అక్కడికి ఎక్కాలంటే ఎట్లా? ఎక్కడానికి ట్రై చేశారో జారి కింద పడిపోయారు. మొత్తం డోక్కుపోయాయి. మళ్ళీ 2 అడుగులు వెనక్కొచ్చి ఈ కాలువలో నీళ్లు తాగారు. ఇంకా చూసుకుంటూ కొంచెం ముందుకెళ్ళి ఎక్కడానికి వీలైన ప్లేస్ చెక్ చేసుకుంటూ ఎక్కి దానిపైనుంచి ఈ రోడ్డు మీద దాకా వచ్చారు. నెమ్మదిగా రోడ్డు పైకొచ్చారు. అక్కడ కొంచెం సేపు ఫుట్‌పాత్ మీద పడిపోయారు. పడిపోయిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత వెహికల్స్ వస్తున్నాయి. గబగబా లేచి ఆపడానికి ట్రై చేశారు. మీ అవతారం చూసి ఎవ్వరూ ఆపకుండా స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక 2 నిమిషాల తర్వాత ఒక జీప్ వచ్చింది. వాళ్ళని ఆపారు. ఆపితే వాళ్ళని అడిగారు. నేను నా కారు రోడ్డు మీద ఆగిపోయిందండి. ఇలా వచ్చాను అని. ఎటువైపు వెళ్ళాలి? తెలీదు. అంటే మీకు తెలియకుండా వేరే రూట్‌లోకెళ్లారు. అంటే మీరు చెప్పారు వాళ్ళకి ఫలానా చెక్ పోస్ట్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో నా కారు ఆగిపోయిందంటే, మీరు రివర్స్‌లో వచ్చారండి. మేమిప్పుడు అటే వెళ్తున్నాము. రివర్స్‌లో వెళ్తున్నాము. మీరు ఆపోజిట్ సైడ్ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కెళ్ళాలి మీరు అని చెప్పారు. ప్లీజ్ మీరు వాళ్ళని నన్ను కొంచెం అక్కడ దింపేయరా అని రిక్వెస్ట్ చేస్తే, సరే ఎక్కండి అన్నారు. ఎక్కారు. అలా వాళ్ళు కొంచెం దూరం దాదాపు ఒక 15 కిలోమీటర్ల దూరం దాకా వాళ్ళు డ్రైవ్ చేస్తూ వచ్చారు. మీ కారు అవతల సైడ్‌లో కనబడింది. వాళ్ళని ఆపి థాంక్స్ చెప్పి దిగి వాళ్ళ దగ్గర నుంచి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నారు. వాటర్ బాటిల్ తీసుకొని దాన్ని వాళ్ళకి థాంక్స్ చెప్పేసి తీసుకెళ్ళి మీ రేడియేటర్‌లో పోశారు. అప్పటికే చాలా సేపయింది కాబట్టి చల్లారిపోయిందది. ఈ వాటర్ పోసేసరికి ఇంకా కొంచెం సెట్ అయిపోయింది. ఒక 2 నిమిషాలు ట్రై చేశారు. 2 నిమిషాల తర్వాత కారు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత కారు తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయారు. ఇది మీ ఇమాజినేషన్. సో, ఇది రియలిస్టిక్ ఇమాజినేషన్. ఇందులో జీవితంలో జరగడానికి అవకాశం ఉండేవే జరుగుతాయి. మీకు చెట్లు గుచ్చుకోవడం గానీ, డోక్కుపోవడం గానీ, పెద్ద పులి రావడం గానీ, ఇవన్నీ కూడా మన జీవితంలో జరగడానికి అవకాశం ఉన్నవి. వాటిని మనం కొంచెం ఎక్స్‌ట్రీమ్ మామూలు పెద్ద పులి దగ్గర నుంచి చూస్తే ఎట్లా ఫీల్ అవుతారు, ఏంటి ఇవన్నీ మనం ఇమాజిన్ చేసుకొని చేయడానికి ట్రై చేస్తాం. సో, ఇట్లా మీరు ఫ్యాంటసీ ఇమాజినేషన్స్ 2 ఒక రియలిస్టిక్ ఇమాజినేషన్ చేస్తే మీరు వాటిని షూట్ చేసి మాకు పంపిస్తే మేము వాటిని అనలైజ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది ఇమాజినేషన్. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్సే కాకుండా డిఫరెంట్ కోర్సెస్‌ని మీకు ఆఫర్ చేస్తుంది. యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, న్యూస్ రీడింగు, యాంకరింగు, రేడియో జాకీయింగు ఇట్లా డిఫరెంట్ కోర్సెస్‌ని అది కూడా పార్ట్ టైమ్ కోర్సులు, ఫుల్ టైమ్ కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తుంది. మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మన కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్‌ని మీరు కాంటాక్ట్ కావచ్చు.
ఇండస్ట్రీలోకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెక్నికల్‌గా తర్వాత క్యాపబుల్ పర్సన్‌గా ఎంటర్ కావడానికి వీలుగా మీరు మా షాఫ్ట్ మిగతా కోర్సులను కూడా అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. వేరే వేరే మాడ్యూల్స్‌లో ఇంకా వేరే డిఫరెంట్ ట్రైనింగ్‌కి సంబంధించిన వాటితో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. మీ చిలకమర్రి నటరాజ్.